Eighth chapter. Second Kings. First Kings. Fifth chapter. Sorry, third chapter. First Kings, third chapter. What's number 7? So. నా దేవా యెహోవా నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైన నేను నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశము తనకి చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనములకు న్యాయం తీర్పు తీర్చగలవాడెవ్వడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చున్నట్లు నీ దాసుడైన నాకు వివేకం గల హృదయము దయచేయుము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు నేను మంచి చెడ్డలను వివేచించగలగాలి అని. నేను మంచి చెడ్డలను వివేచించగలగాలి అంటే మనము మంచి చెడ్డలను వివేచించగల జ్ఞానము దేవునికి అడగాలి. ఏమడగాలి మనము? మంచిది, వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్. అయితే చూద్దాం నెక్స్ట్ వర్డ్స్. కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము ఏమంటున్నాడు? వివేకము గల హృదయము దయచేయుము. ఏం దయచేయాలంట దేవుడు ఇతనికి? వివేకము గల హృదయం, బహు వివేకము గల హృదయం. ఈరోజు వాక్యం చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. ఎందుకంటే మనం ఇన్ని రోజులు అడిగిన జ్ఞానము వేరు, ఇప్పటి నుంచి అడుగుతున్న జ్ఞానము వేరు. ఒక లెవెల్ ఆఫ్ విజ్డమ్ మనము బోధించడానికి, మనము ప్రకటించడానికి, మన బాధ మనం చెప్పుకోవడానికి ఉంటుంది ఒక జ్ఞానం. అయితే ఇంకొక జ్ఞానం ఏంటి అనంటే మనము మాట్లాడకుండా మనము కాపాడుకునే జ్ఞానం. ఇది మనం మన ఫ్రెండ్స్తోని మాట్లాడలేము, ఇది మనం మన బిజినెస్లో మాట్లాడలేము, ఇది మనం కోఫెల్లో బ్రదర్స్తోని మనం మాట్లాడలేము. ఎవరితోని మాట్లాడని జ్ఞానము దేవునికి మనం అడగాలి. దిస్ ఈస్ కాల్డ్ a kind of spirituality, the wisdom to hide something. దాచబడిన జ్ఞానము మనము దాచుకోవడానికి దేవునికి ఏం అడగాలంటే జ్ఞానం అడగాలి. మనం ఇన్ని రోజులు అడుగుతున్న జ్ఞానం ఏంటి అని అంటే మనము ప్రకటించాలి, అంటే నేను తెలివిమంతుణ్ణి అని ప్రూవ్ చేసుకోనికే మనం అడిగిన జ్ఞానము అది. అంటే వీఆర్ ప్రొక్లెయిమింగ్, అంటే మనము అవుట్ పోరింగ్ జ్ఞానం అడుగుతున్నాం ఇన్ని రోజులు. సో ఇప్పుడు మనం అడుగుతున్నది అవుట్ పోరింగ్ జ్ఞానం కాదు, ఫిల్లింగ్ విజ్డమ్. యు మస్ట్ ఫిల్ విత్ ఆల్ ద విజ్డమ్. మనం అంత జ్ఞానముతోని మనము నింపబడి ఉండాలి. కానీ ఆ జ్ఞానము మనం బోధించడానికి కాదు, ఆ జ్ఞానము మనము వాడుకోవడానికి కాదు, ఆ జ్ఞానము దేనికోసం కాదు. యు మస్ట్ బికమ్ హైలీ రెవల్యూషన్ పీపుల్ మనం అవ్వాల్సి వస్తుంది. అయితే మనం చాలా వరకు జ్ఞానమును ఎలా చూస్తాము అని అంటే బోధించడానికి మాత్రమే చూస్తాం. కానీ జీసస్ క్రైస్ట్ దగ్గరికి వచ్చిన ముగ్గురు జ్ఞానులలో వాళ్ళని జ్ఞానులని ఎందుకు అన్నారంటే వాళ్ళు కొంచెం ఇన్ఫర్మేషన్ని హైడ్ చేసేటోన్ని మనము వాళ్ళని ఏమంటాము? జ్ఞాని అంటాం. అన్నీ చెప్పేటోన్ని ఏమంటాం? ఫూలిష్ పర్సన్ అంటాం. అన్నీ చెప్పేవాడు ఎప్పుడూ జ్ఞాని కాదు, హైడ్ చేసేటోడే జ్ఞాని. ఓకే, మనం ఎప్పుడైతే జ్ఞానమును మనం హైడ్ చేసి మనము దాచుకుంటామో, దానిలో మనం ఎంగేజ్ చేస్తామో, దట్ ఈస్ కాల్డ్ ద స్పిరిచువాలిటీ. సో ఈరోజు మెజాయిస్ విజ్డమ్ అంటే ముగ్గురు జ్ఞానుల జ్ఞానం ఏంటి తెలుసా? మనకి కావాల్సింది ఏంటి తెలుసా? దాచబడిన జ్ఞానం మనకు కావాలి, దాచుకోవడానికి మనకి జ్ఞానం కావాలి. మనం సంపాదించుకోవడానికి జ్ఞానం అడిగినాం, మనం నీతిమంతులుగా చెప్పుకోవడానికి మనం జ్ఞానం అడిగినాం, అన్ని జ్ఞానములు మనము మనల్ని షో ఆఫ్ చేసుకోవడానికి మనం జ్ఞానం అడిగినాం. కానీ
ఇది ఏంటి తెలుసా? సీక్రెట్ విజ్డమ్. దేవుడు నీతోని మాట్లాడినప్పుడు, దేవుడు నీకు ఆ జ్ఞానం ఇచ్చినప్పుడు అది నీకు దేవునికి మధ్యలో ఉంటుంది. అది ఫుల్ఫిల్మెంట్ అయితే తప్ప చెప్పలేని విజ్డమ్. సో ఆల్ ద విజ్డమ్స్ ఆర్ నాట్ ద ఫెయిత్. ప్రతి జ్ఞానము విశ్వాసము కాదు. అది తెలియక మన మంత్రం ఏంటి అని అంటే మనకున్న దర్శనమును మనం ఎక్స్పోజ్ చేస్తాం, మనకున్న ప్రవచనమును ఎక్స్పోజ్ చేస్తాం. సమ్ ప్రొఫెసీస్ ఆర్ వెరీ హిడెన్ ప్రొఫెసీస్. అది నువ్వు చెప్పినావు అనుకో, టైం పాస్ అయిపోతుంది. ఇట్ విల్ నెవర్ కమ్ టు యూ. ఎందుకనంటే నువ్వు ఆల్రెడీ దాని గురించి ఏం చేసినావు? రివీల్ చేసినావు. అందుకే మనం పాత నిబంధనలో కానీ కొంతమందిని చూసుకుంటే వాళ్ళ జ్ఞానమును చెప్పలేదంట, మౌని అయి ఉన్నారంట. అండ్ పిలాతు జీసస్ అడుగుతాడు, నువ్వు నిజంగా రాజు అని అంటే హీఈస్ వెరీ సైలెంట్. అంటే జీసస్ ప్రీచ్ చేయలేకనా? హెరోద్ అడుగుతాడు, నువ్వు యూదులకు రాజు అంటే అతను బోధించలేకనా? నో, దే ఆర్ క్యారింగ్ ద మేజాయిస్ విజ్డమ్. మన జ్ఞానము ప్రదర్శింపబడాలని చెప్పేసి వీ డోంట్ మూవ్ అకార్డింగ్ టు ద ఫ్లెష్. సో ఈరోజు జ్ఞానం చాలా చాలా మీకు న్యూ స్వీట్నెస్ ఇస్తుంది. బికాజ్ నేను ఈ జ్ఞానం మీద ఫోకస్ చేస్తున్నాను. అంటే మనము బోధించడానికి ఒక జ్ఞానం కావాలి, కానీ వివేచించే జ్ఞానము మనల్ని ఏం చేస్తుంది తెలుసా? అది బోధించలేదు. నీ సేఫ్టీ కోసము, నీ గ్రోత్ కోసము, నీ కెరియర్ కోసము, నీ మినిస్ట్రీ కోసము, నీ సీక్రెట్స్ కోసం మాత్రమే అది ఉంచబడుతుంది. సో దట్ ఈస్ నాట్ ఫర్ ద అవుట్సైడర్స్, దట్ ఈస్ ఓన్లీ ఫర్ యూ. ఆ స్పెషల్ విజ్డమ్ ఈజ్ ఓన్లీ ఫర్ యూ. అయితే ఇక్కడ సొలొమోన్ ఏమడుగుతాడు అంటే, నా హృదయమును నీ జ్ఞానముతో ఏం చేయమంటున్నాడు? నింపివేసే. ఫిల్ మై హార్ట్ విత్ యువర్ విజ్డమ్, ఫిల్ మై హార్ట్ విత్ యువర్ విజ్డమ్, ఫిల్ ఇట్ ఎవ్రీవేర్. అంటే నేను ఏది ఆలోచించినా, ఏ దాని గురించి నేను ముందుకు వెళ్ళినా సరే, ఐ నీడ్ టు బి ఫిల్ విత్ దిస్ విజ్డమ్. అందుకే బైబిల్ ఏమని చెప్తుందంటే, ఈ జ్ఞానము అంట దేవదూతలు ఆ జ్ఞానులను దాచిపెట్టేసినాయంట. ఏ జ్ఞానమునైతే నువ్వు కాపాడుకుంటూ వస్తావో ఆ జ్ఞానమును సపోర్ట్ చేయడానికి పరలోకము నుంచి దేవదూతలు వచ్చి హేరోదుతోని ఈ జ్ఞానులు వెళ్ళి ఏం మాట్లాడినారు తెలుసా? యూదుల రాజు నువ్వేనా? నీ కొడుకు పుట్టిండు అసలు యాక్చువల్లీ అని అంటే ఆ మంత్లో, ఆ ఇయర్లో హేరోదుకి కుమారుడు పుట్టలేదు. ఒకవేళ బై ఛాన్స్ హేరోదుకి కుమారుడు పుట్టింటే ఆ టైంలో హేరోదుకు చాలా మంది వైఫ్స్ ఉన్నారు, చాలా మంది భార్యలు ఉన్నారు. అండ్ హీ క్వైర్డ్ ఆల్ హిజ్ వైఫ్. ఎవరన్నా కన్సీవ్ అయ్యారు? నో, నథింగ్. అయితే దెన్ వేర్ ఇస్ ద ఫోకస్? They have seen the star, but the star is not in the house of the Herod. ఒకవేళ ఆ రోజు హేరోదు యొక్క రాజ్యంలో ఏ అన్న ఒక వైఫ్ కన్సీవ్ అయ్యింటే, ఓకే, ఈ కన్ఫ్యూజనే లేకపోయేది. నో గాడ్ ఆ టైంలో దేవుడు అంట హేరోదును ఒక ప్రొఫెటిక్ బర్త్ ఇవ్వకుండా వాళ్ళని ఆపేసినాడు. And God raised the star of Bethlehem. Bethlehem means a wisdom star, the hiding star. It will appear and it will go. అది కనిపిస్తుంది అండ్ వెళ్ళిపోతుంది, కనిపిస్తుంది వెళ్ళిపోతుంది. అండ్ మనకున్న విజ్డమ్ కూడా ఇట్ విల్ అపియర్ అండ్ ఇట్ విల్ డిసపియర్, అపియర్ డిసపియర్, అపియర్ డిసపియర్. సో మనం అనుకుంటున్న విజ్డమ్ గురించి నేను మాట్లాడటం లేదు, కానీ ఈ లోకం మాట్లాడుతున్న విజ్డమ్ గురించి నేను మాట్లాడటం లేదు, కానీ దేవుడు ఏదైతే బయలుపరుస్తున్నాడో ఆ జ్ఞానమును గురించి నేను మాట్లాడుతున్నాను. దట్ ఈస్ కాల్డ్ ద హిడెన్ విజ్డమ్. అయితే ఈ హిడెన్ విజ్డమ్ ఎవరికి ఇవ్వబడింది అంటే ముగ్గురు జ్ఞానులకి ఇవ్వబడింది. పోయి ఎక్కడికి వెళ్ళినారు? హేరో దగ్గరికి వెళ్ళినారు. ద ఫస్ట్ క్వరీ, రాజరికము అక్కడ ఉంది కాబట్టి అక్కడ ఎవరన్నా పుట్టినారా అనేది క్వశ్చన్. బట్ హేరోదు యొక్క ఫ్యామిలీలో ఎవరు కూడా కన్సీవ్ అవ్వలేదు. అండ్ ఇట్ వాజ్ రైజింగ్ అ క్వశ్చన్. అప్పుడు వాళ్ళకందరికీ ఏమొచ్చిందంటే దెర్ ఇస్ ఎ క్వశ్చన్, అండ్ ద ప్రొఫెటిక్ బర్త్ ఈజ్ నాట్ ఇన్ ద హౌస్ ఆఫ్ హేరోద్, ఇట్ ఈస్ సమ్వేర్ ఇన్ ద బెత్లెహేమ్. హల్లెలూయా, ఆర్ యు అండర్స్టాండింగ్? అయితే జ్ఞానులకి ఇచ్చిన ఈ బెత్లెహేమ్ అనే రెవల్యూషన్ అది దాచబడి ఉంచాల్సిన రెవల్యూషనా లేకపోతే రాజుకు వెళ్ళి చెప్పాల్సిన రెవల్యూషనా? అది దాచబడి ఉంచాల్సిన రెవల్యూషన్. అండ్ అది పొరపాటున హేరోదుకి చెప్పేసరికి హేరోదు చాలా మంది చిన్నపిల్లల్ని చంపేసుకుంటా వెళ్ళిపోయిన తరువాత
అండ్ ఈ దేవదూతలు వచ్చి ఏం చేశారంటే ఈ జ్ఞానులని కాపాడుతూ ఉంటారు. జ్ఞానము జ్ఞానులని కాపాడుతుంది అన్నట్టు. ఏంటి అంట? జ్ఞానము తన జ్ఞానులను కాపాడుకుంటుంది. ద హై ప్రియారిటీ. మనకి జ్ఞానము అని అంటే మనము లోక సంబంధమైన జ్ఞానం లోపలికి వెళ్తాం, ఇంటర్ప్రిటేషన్స్ లోపలికి వెళ్ళిపోతాం, మనం ఇష్టం వచ్చినట్లు మనం అంతా ఆలోచిస్తూ ఉంటాం. బట్ ఈ జ్ఞానము దేనికోసం అని అంటే నీ డెస్టినేషన్ని మాత్రమే రీచ్ చేయడానికి. ఈ దేవుడు స్వార్థపరుడు కానే కాదు. ప్రతి ఒక్కరితోని పర్సనల్గా దేవుడు డెస్టినేషన్ గురించి మాట్లాడతాడు, పర్సనల్గా కెరియర్ గురించి మాట్లాడతాడు, పర్సనల్గా నీ లైఫ్ ఏమై ఉందో ఆ లైఫ్లోకి కావాల్సిన అన్ని విషయాల గురించి దేవుడు మనతోని చర్చించుకుంటూ ముందుకు తీసుకొని వెళ్తూ ఉంటాడు. అండ్ మనం చేసే గ్రేట్ మిస్టేక్ ఏంటి తెలుసా? మనము మన గురించి దేవునికి అడగము. ఎవరి గురించి మనం అడగము? మన గురించి, మన లైఫ్ గురించి, మన థింగ్స్ గురించి మనము దేవుని దగ్గర మనం అడగము. సో నేను ఒక విషయం చెప్తాను. జోసెఫ్ విజ్డమ్ అనండి. జోసెఫ్ విజ్డమ్. అయితే జోసెఫ్కి ఒక డ్రీమ్ వస్తుంది. దట్ ఈస్ వెరీ స్పిరిచువల్. ఓకే, దట్ ఈస్ వెరీ స్పిరిచువల్. అది ఎంత స్పిరిచువల్ అని అంటే ఈ లోక సంబంధమైన ప్రతి దానికి అది విరుద్ధమైన జ్ఞానం. ఎందుకు విరుద్ధమైన జ్ఞానం? ద ఫస్ట్ విజన్ ఏంటి తెలుసా? సూర్య నక్షత్రములు అన్నీ ఎవరికి సాగిల పడుతున్నాయంట? యోసేపుకి సాగిల పడుతున్నాయంట. సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు. మనకి బైబిల్ ఏమని చెప్తుంది అని అంటే తల్లిదండ్రులు ఎవరికి మోకరిస్తున్నారు అనంట? ఎవరికి? యోసేపుకి. యాకోబు ఎంత స్పిరిచువల్ పర్సన్ అయినా సరే ఆ టైంలో యోసేపు ఏదైతే దర్శనము చెప్తున్నాడో అది అర్థం చేసుకునే స్టేజ్లో యాకోబు లేడు. యాకోబు కూడా ఏం చేసినాడు అని అంటే ఖండన్ చేసినాడు. దిస్ ఈస్ ద రాంగ్ విజన్. యూనో స్పిరిచువల్ విజన్స్ ఎప్పుడైనా సరే అండ్ మన కార్నల్ మైండ్కి అది అర్థం కాదు. నువ్వు ఎంత బైబుల్ పట్టుకొని నువ్వు ఎంత కరెక్ట్గా నువ్వు రీసెర్చ్ చేసి చదివినా కూడా నీకు అర్థం కాదు. దట్ ఈస్ వాట్ ద న్యూ టెస్ట్మెంట్ మొత్తం దాని గురించే మాట్లాడుతూ ఉంది. న్యూ టెస్ట్మెంట్లో వచ్చి జీసస్ వచ్చి చెప్పేంత వరకు ఎవరికి కూడా ఆ దర్శనాలు అర్థం అవ్వట్లేదు, ఆ ప్రవచనాలు అర్థం అవ్వట్లేదు. ఎందుకు అర్థం అవ్వట్లేదు? మనం అందరము మతము అనే దానిలో బ్యాప్టిజం తీసుకున్నాం. అండ్ ఇక్కడ ఒకవేళ యాకోబుకి ఆ డౌట్ వస్తే యాకోబు అడగాలనా అడగొద్దా దేవునికి? అది నిజమైన దర్శనమా కాదా అని చెప్పేసి. కానీ నిజమైన దర్శనమా కాదా అని అడగకుండా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే మాక్ చేస్తూ ఉన్నారు అన్నమాట. ఓకే, అయితే నెక్స్ట్ ఇంకొక దర్శనం వచ్చిందంట. ఎవరికి? మళ్ళీ అదే యోసేపుకి. మళ్ళీ ఏమంటుండంటే అన్నదమ్ములు మీరందరూ నాకు సాగిలా పడతారు అనేసరికి అరే నువ్వు చిన్నోనివిరా, ఇది ప్రోటోకాల్ కాదు. ఫస్ట్ పెద్దోడు, ఆ తర్వాత నెక్స్ట్ వాడు, ఆ తర్వాత నెక్స్ట్ వాడు, ఆ తర్వాత నెక్స్ట్ వాడు, నువ్వు చిన్నోనివి. ఓకే, నువ్వు మా అందరి కాళ్ళు మొక్కాలి కానీ మేమందరము నీ కాళ్ళు మొక్కడం కాదు ఇక్కడ పాయింట్. అంతేనా కదా? ఏదో ఒక స్క్రిప్చర్ చూపించేసి ఫస్ట్ రూబేన్ అనగానే ఆ రూబేన్, సిమియోన్ అనగానే సిమియోన్, యూదా ఫిఫ్త్ ప్లేస్, ఇది అని చెప్పేసి ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది మన ఆర్డర్. తప్ప మనము ఎప్పుడు కూడా దేవునితోని డిస్కస్ చేయము. సో ఈ స్పిరిచువాలిటీ దేవుడు మనకి దేనికోసం ఇస్తున్నాడు అని అంటే టు డిస్కస్ విత్ ద గాడ్. The wisdom that discuss with the God. సో అందుకే జ్ఞానులలో మంచి జ్ఞాని ఎవరు అని అంటే మనం ఎప్పుడు సొలొమోన్ అని చెప్పేసి నేను చెప్తా ఉంటాను. సొలొమోన్కి ఒక జూనియర్ మ్యాన్ ఆఫ్ గాడ్ కూడా ఉన్నాడు. హిజ్ నేమ్ ఇస్ యోబు. అండ్ యోబు అంటాడు నాకు ఏ దర్శనం వచ్చినా సరే I will discuss with the God. I will discuss with the God. This is the wisdom not for the business. ఇది వ్యాపారం కోసం కాదు, మా ఇంట్లో ఆర్డర్ కోసం కాదు, పెద్దోడు చిన్నోడు నడిపోడు అనేది కాదు, అండ్ తల్లిదండ్రులు కాదు. అండ్ వీఆర్ ఫోకసింగ్ అబౌట్ ద స్పిరిచువాలిటీ, ద స్పిరిచువల్ విజ్డమ్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ ఇట్. ఈ స్పిరిచువల్ విజ్డమ్ ఈజ్ నాట్ షేరబుల్. అది వేరే వాళ్ళకి షేర్ చేసుకునేది కాదు. డెఫినెట్లీ గాడ్ విల్ గివ్ టు యూ ద హిడెన్ విజ్డమ్. అయితే ఈసారి దర్శనము ఫస్ట్ ఎక్కడికి వెళ్ళింది అని అంటే తల్లిదండ్రులు బ్రదర్స్ దగ్గరికి వెళ్ళింది, ఫెయిల్ అయిపోయింది. నెక్స్ట్ ఓన్లీ బ్రదర్స్ దగ్గరికి వెళ్ళింది. అండ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆల్ ద 10 brothers రిజెక్టెడ్ జోసెఫ్.
అండ్ ఈసారి దర్శనం ఎక్కడికి తీసుకొని పోయిందంటే యోసేపు ఫరో దగ్గరికి తీసుకొని పోయింది. యూనో అన్నిటి దగ్గర మనం ఒకటి చూసినాం, కానీ ఎప్పుడైతే యోసేపు ఆ దర్శనము ఫరో దగ్గరికి వెళ్ళిందో, ఫరో దాన్ని అందరికీ రివీల్ చేయలేదంట, దాన్ని సీక్రెట్గా పెట్టినాడు. ఎట్లా పెట్టినాడు అంట? సీక్రెట్గా పెట్టి యోసేపుతో ఒక మాట అంటున్నాడు. ఏమంటుంది తెలుసా? నువ్వు దేవుని ఆత్మ గలవాడు. ఫస్ట్ వర్డ్ ఏమన్నాడు? దేవుని ఆత్మ గలవాడు. యాకోబు ఏమన్నాడు యోసేపుని చూసి? నీకు అహంకారము, కొవ్వు, లేకపోతే ఇంకేదో వచ్చి నువ్వు ఈ దర్శనం 10 బ్రదర్స్ ఏమన్నారు? కానీ ఫరో దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఫరో యాక్సెప్టెడ్ ద విజ్డమ్, ఫరో యాక్సెప్టెడ్ ద విజన్ ఆఫ్ ద జోసెఫ్. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చినారు తెలుసా? అది దర్శనమును దగ్గర 7 + 7 14 ఇయర్స్ ఒక సీక్రెట్ని ఒక కాన్ఫరెన్స్ రూమ్లోనే ఉంచి అది యోసేఫ్కి, ఫరోకి, ఇంకా 2-3కి తెలిసేటట్టు మాత్రమే వాళ్ళు ఆ డిస్కషన్ని 14 ఇయర్స్ క్యారీ చేసినారంట. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అయితే ఫరో ఏదైతే చేసిండో అది నాకు చాలా నచ్చిన అంశము. యోసేపుతోని ఏమంటున్నాడు అని అంటే, ఈ 15 ఇయర్స్, ఈ 14 ఇయర్స్ మనము ఈ దర్శనమును ప్రిజర్వ్ చేద్దాం. దీన్ని ఎంతవరకు డెవలప్ చేయగలుగుతామో అంతవరకు డెవలప్ చేద్దాం, కానీ ఇది మనకి సీక్రెట్గానే ఉండాలి అని చెప్పేసి యోసేపును ఎక్కడ పెట్టుకున్నాడు తెలుసా? తన సూట్ రూమ్లో పెట్టుకున్నాడు అంట. యోసేపుని మళ్ళీ బయటికి పంపించిన అనుకో మళ్ళీ అందరికీ చెప్తాడని చెప్పేసి యోసేపును కాపాడుకుంటూ వచ్చినాడు అనంట. ఎన్ని సంవత్సరములు? 14 ఇయర్స్. యు మస్ట్ టేక్ యువర్ విజన్ టు ద మ్యాన్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ద చర్చ్. ఏంటంటే అది? దట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ద చర్చ్. డోంట్ చూజ్ ఆల్ ద విస్డమ్స్, డోంట్ చూజ్ ఆల్ ద థింగ్స్. టేక్ వన్ థింగ్. అది సంఘానికి యూజ్ అవుతుందా కాదా? అది గాస్పల్కి యూజ్ అవుతుందా కాదా? అది కింగ్డమ్కి యూజ్ అవుతుందా కాదా? యూ నీడ్ టు బి క్వారీ విత్ గాడ్ సో దట్ గాడ్ విల్ టాక్ టు యూ. Amen. 2 Peter 3rd chapter 15th వర్డ్స్ నుంచి మనం చదువుకుంటే 14th నుంచి చదువుతున్నాం. సో సారీ. ప్రియులారా, నీటి కొరకు మీరు కనిపెట్టువారు. ఏంటి? వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కశంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానం చొప్పున మీకు రాసి ఉన్నాడు. ఏంటంట? దేని చొప్పున రాసి ఉన్నాడు? జ్ఞానము చొప్పున. న్యూ టెస్ట్మెంట్ మనం చదివేటప్పుడు అంతా ఏం ఎగరగొడతాం తెలుసా? జ్ఞానము 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 అనే వర్డ్ ఎఫెసియన్స్ లో దగ్గర ఒక 30 సార్లు రాసి ఉంటుంది. జ్ఞానము 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 అని. జీసస్ జ్ఞానము జ్ఞానము జ్ఞానము, సొలొమోన్ కంటే గొప్పవాడిని నేను ఉన్నారా బాబు ఇక్కడ అని అంటాడు. A spiritual minds can attract the wisdom. జ్ఞానము కలిగిన మైండ్స్ అంటే స్పిరిచువల్ గా ఉన్న మన మైండ్స్ జ్ఞానము మీద కేంద్రీకరిస్తుంది అని అంట. చూద్దాం. అయితే తన సహోదరుడైన పౌలు జ్ఞానముతో వ్రాసి ఉన్నాడంట. వీటిని గురించి తన పత్రికలన్నిటిలో బోధించుచున్నాడు. దేని గురించి? కొన్ని విషయాల గురించి బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. ఎవరికి గ్రహించడానికి కష్టమైనవి అనంట? ఎవరికి గ్రహించడానికి? పేతురికి. ఎవరు రాసినవి కష్టమైనవి? పౌలు రాసినవి కష్టమైనవి. ఈ 3 ఇయర్స్ పీటర్ ఏం చేసినాడు? చేపలు తినుకుంటూ కూర్చున్నాడు. ఇస్ ఇట్ రైట్? జీసస్ తోని 3.5 ఇయర్స్ ఉన్నాడు. గలిలియా ఓడు. చిన్నప్పటి నుంచి వాళ్ళ బంధువు పేతురు, జీసస్ కి బంధువు. కానీ పేతురు ఏమంటున్నాడు తెలుసా? ఆయన జీసస్ తోని ఉండి మినిస్ట్రీ చేసి అండ్ అపోస్తుల కార్యము 3rd చాప్టర్లో 3,000 మందికి బ్యాప్టిజం ఇచ్చి పరిశుద్ధాత్మ ఆయన ప్రీచింగ్ చేసుకుంటే కొన్నేళ్ళ మీదకి పరిశుద్ధాత్మ వచ్చింది. ఆయన ఒక మాట చెప్పితే ఒక వ్యక్తి చనిపోయినాడు, వాళ్ళ భార్య చనిపోయింది. పీటర్ యొక్క షాడో కింద హీలింగ్స్ అయినాయి, డెత్ రేజింగ్స్ అయినాయి, ఎన్నో అయినాయి. కానీ ఇప్పుడు పేతురు ఏమంటున్నాడు తెలుసా? పౌలు ఏదైతే బోధిస్తున్నాడో అది మాకు అర్థమైతలేదబ్బా.
ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ ఇంకొక మ్యాన్ ఆఫ్ గాడ్ డాక్ట్రిన్ అది అయిన తర్వాత దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తలేము. వర్డ్ మిస్ఇంటర్ప్రిటేషన్ అయిపోయింది. పౌల్ ఐ మీన్ సెకండ్ కొరింథియన్స్ లా దేవుడు నాకు ముళ్ళు పెట్టిండు అంటే మనం కష్టం అనుకుంటాం. నో, పౌల్కున్న రెవల్యూషన్ ఏంటి తెలుసా? ఆల్ హిస్ బాడీ విత్ రెవల్యూషన్ రెవల్యూషన్ రెవల్యూషన్. ఐ మీన్ ఒక స్టేజ్కి వచ్చేసరికి అపోస్తులలో అందరికంటే గొప్పవాడిని చెప్పేసుకున్నాడు. అండ్ ఆల్ హిస్ బాడీ వాస్ ఫిల్డ్, మైండ్ స్పిరిట్ అన్ని ఫిల్డ్ విత్ రెవల్యూషన్. అంటే దేవుని యొక్క జ్ఞానముతోని 9 వరాలతోని. ఏ దైవదేవుడు బోధించలేదు 9 వరాలు ఉన్నాయి, 9 ఫలాలు ఉన్నాయి, ఇట్లుండను రా బాబు అట్లుండను రా బాబు అని ఎవరు చెప్పలేదు. ఆల్ ద స్పిరిచువల్ థింగ్స్ దట్ వాస్ ప్రీచ్డ్ బై ద పౌల్. 16 words. వీటిని గురించి తన పత్రికలన్నిటిలో బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యాహీనులను అస్థిరులైన వారును తక్కిన లేఖనములను చేసినట్లు ఏమైతున్నది అంట? విద్యాహీనులు అస్థిరులు తక్కిన లేఖములను అపార్థము చేసినట్లుగా స్క్రిప్చర్ని, బైబుల్ని అన్నిటిని అనంట మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారంట. ఎవరు చెప్పినవి? పౌలు చెప్పినవి. పేతురు ఏమంటున్నాడు ఇప్పుడు వచ్చి? అరే బాబు, మిస్అండర్స్టాండింగ్ చేసుకోకండి, మీకు ఆ రెవల్యూషన్ ఉండాలి, మీకు అతను చెప్పేదాన్ని మనం అర్థం చేసుకోవడానికి. సో దిస్ ఇయర్ దేవుడు చాలా సీక్రెట్గా ఈ విజ్డమ్ని ప్రొటెక్ట్ చేయను గాక. సీక్రెట్గా కొన్ని అపార్థాలు జరగకుండా, లేఖనం యొక్క జ్ఞానం లేకుండా మెసేజెస్ వినడం చాలా డేంజరస్ థింగ్. ఓకే, చూద్దాం. మళ్ళీ చూద్దాం. వీటిని విద్యావిహీనులను అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తన స్వకీయ నాశనమునకు దేనికోసము అంట? వాళ్ళంతట వాళ్ళు నాశనము చేసుకోవడానికి అనంట పౌలు మీద మాట్లాడుతున్నారు అనంట. అండ్ ఇదే పౌలు పేతురుని ఏమంటాడు తెలుసా? వేషధారిలాగా బిహేవ్ చేయకు. అండ్ హీ కరెక్టెడ్ ద మినిస్ట్రీ ఆఫ్ ద పీటర్. ఈ రోజు నుంచి మనకి దేవుడు దాచబడిన థింగ్స్ని, దాచబడిన జ్ఞానమును మనకందరికీ ఇవ్వబోతా ఉన్నాడు. ఐ ఆమ్ ఫోకసింగ్ ఆన్ ద డానియల్ విజ్డమ్. మళ్ళీ ఇంకో కొత్తమైన వాడు వచ్చి డానియల్ విజ్డమ్. డానియల్ యొక్క లిటరేచర్ ఎంతవరకు అర్థం చేసుకున్నాడంటే హీ కెన్ రీడ్ ద మ్యానుస్క్రిప్ట్ ఆఫ్ ద గాడ్లీ మ్యానుస్క్రిప్ట్ అన్నాడు. ఇప్పుడు నాకు ఒక లాంగ్వేజ్ వచ్చింది అనుకో, తెలుగు బైబుల్ చదువుతాను. ఇంగ్లీష్ వచ్చింది అనుకో, ఇంగ్లీష్ బైబుల్ చదువుతాయి. హిందీ వచ్చింది అనుకో, హిందీ. హీబ్రూ వచ్చింది అనుకో, అక్కడిక్కడ కొంచెం మిక్సప్ చేసుకొని హీబ్రూ చదువుతాం. కానీ డానియల్ ఏం చేసినాడంటే హిస్ స్పిరిచువల్ లెవెల్ అది 7 వరకు వెళ్ళింది అని అంటే దేవుడు ఏది రాసినా కూడా అది రాసే స్టేజ్కి వెళ్ళిందంట. బైబుల్ ఎక్కడ చెప్పలేదు దేవుడు తన వ్రేలుతోనే రాసింది. మేనే టెకెల్ ఉర్ఫాసిన్ అనేది అది హీబ్రూ వర్డ్ కాదు, అది ఈజిప్ట్లో ఉన్న ఫరోది కాదు, అండ్ నెబుకద్నెజర్ లాంగ్వేజ్ కాదు, అది ఎవరి లాంగ్వేజ్ కాదంట. ఇట్ ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద గాడ్. అయితే డానియల్ ఎంతవరకు చూసిండొచ్చు? మేబీ డానియల్ ఓపెన్ ద పర్సనల్ డైరీ ఆఫ్ ద గాడ్. ఓపెన్ చేసిందా లేదా? హీ వెంట్ టు ద హెవెన్లీ ప్లేసెస్. నువ్వు అడిగినట్టు, నేను అడిగినట్టు, మనం డిస్కస్ చేసినట్టు డానియల్ దేవునితో డిస్కస్ చేయలేదంట. హీ ఈస్ సర్చింగ్ నాట్ ద స్పిరిచువాలిటీ, హీ ఈస్ సర్చింగ్ అబౌట్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. అండ్ హీ లెర్న్డ్ ద మ్యానుస్క్రిప్ట్ ఆఫ్ ద గాడ్. దేవుడు పరలోకం నుంచి వచ్చి నెబుకద్నెజర్ దగ్గర అది రాస్తే, బెసెలర్ దగ్గర అది రాస్తే వెళ్ళి చదివినాడంట. మేనే టెకల్ ఉర్బాసిన్. దానికి ఎక్కువ టైం కూడా తీసుకోలేదు. బైబుల్లో మనము వెళ్ళాల్సిన స్థాయిలు చాలా ఉన్నాయి. ద గాడ్ ఓపెన్ హిస్ హెవెన్ టు us నాట్ ఓన్లీ ఫర్ ద బ్లెస్సింగ్స్. మలకీ చాప్టర్లో ఉన్నట్టు ధనముని ఇవ్వడానికే కాదు దేవుడు మనకి పరలోకాన్ని ఓపెన్ చేసేది. అండ్ వీ నీడ్ టు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ ద హెవెన్.
పరలోకం నుంచి మనం ఏదో గొప్ప జ్ఞానమును మనం సంపాదించుకోవడానికి పరలోకం తెరవబడింది. అండ్ గో అండ్ టేక్ ఇట్, కాంకర్ ఇట్, ఆస్క్, ఇట్ విల్ బి గివెన్. ఆమేన్. అయితే ఒక దేవదూత దానియేలు దగ్గరకు వచ్చేసి ఒకటి మాట్లాడుతూ ఉంది. ఈ జ్ఞానము అనంట నువ్వు బోధించడానికి వీల్లేదు, అది అంతకాలంలోనే మీరు రివీల్ చేయాలి అని చెప్పేసి ఒక దేవదూత మాట్లాడుతూ ఉంది. చూద్దాం ఒకసారి మనము దానియేలు చాప్టర్ 12th చాప్టర్ కొంచెం చదువుకుంటే వెళ్ళిపోదాం, సో దట్ విల్ అండర్స్టాండ్. స్టార్టింగ్ నుంచి ఆ కాలమందు నీ జనుల పక్షమును నిలుచునట్టి మహా అధిపత్యకు మికాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యంగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికి కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు, మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందాపాలకుటకును, నిత్యముగా కేయులకుటకును మేలుకొందురు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురు వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. అయితే ఓకే, నెక్స్ట్ వర్డ్. దానియేలు నీవు ఈ మాటలను మరుగు చేసి ఏం చేయాలంట? నువ్వు మరుగు చేసి దాచిపెట్టు అని అంటున్నాడు. నేను నీకు చెప్పింది అది నీ కోసము మాత్రమే, అందరికీ చెప్పడానికి కాదు. మరుగు చేసి నువ్వు ఏం చేయాలంట? దాన్ని దాచిపెట్టాలంట. దాచిపెట్టిన తర్వాత ఏమైతుందంట? అంత్యకాలము వరకు ఈ గ్రంథమును, ఏ గ్రంథం అండి అది? దానియేలు ఈ ముద్రను వేయు అనంటే ఇన్ ద స్పిరిచువల్ రెలమ్, నువ్వు మరణించిన తర్వాత, నువ్వు పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆ గ్రంథము నువ్వు విప్పితే తప్ప, రెవల్యూషన్ చాప్టర్ రాసిన అపోస్తులు జాన్ కదా అర్థంగా, ఆ గ్రంథము నువ్వు పరలోకానికి వచ్చి ఇప్పితే తప్ప సెకండ్ కమింగ్ అనేది జరగదు. ద లాస్ట్ బుక్ ఆఫ్ ద డానియల్ ఇస్ వెరీ ప్రొఫెటిక్. ఎక్కడికి తీసుకొని వెళ్తున్నాడంటే డానియల్ని, దిస్ బుక్ బిలాంగ్స్ టు యూ. ద ఎండ్ టైమ్ రెవల్యూషన్ బిలాంగ్స్ టు యూ. ఎవరైనా సరే రెవల్యూషన్ రాయాలి అని అంటే 100% దే నీడ్ టు క్వారీ అబౌట్ ద బుక్ ఆఫ్ డానియల్. ఫస్ట్ ఈ భూలోకంలో ఉన్న బుక్ ఆఫ్ డానియల్ లైబ్రరీ ఓపెన్ చేసిన తర్వాత అందులో ఉన్న స్పిరిచువాలిటీ నీకు ఓపెన్ కావాలి, ఆ రెవల్యూషన్ నీకు ఓపెన్ అవ్వాలి అంటే పరలోకంలో ఉన్న డానియేల్ ఆ గ్రంథము యొక్క ముద్రలు విప్పాలనంట. దట్ ఈస్ కాల్డ్ అన్ స్పిరిచువల్ బుక్స్. మీకాయలు బుక్ రాసిచ్చింది అనుకుంటున్నారు? నో, ఇట్ ఈస్ ద స్పిరిచువల్ సబ్జెక్ట్, ఆ హైలీ స్పిరిచువల్ సబ్జెక్ట్. మెజాయిస్ దగ్గర నుంచి నేను కనెక్ట్ చేసుకుంటూ వస్తున్నాను. నేను వర్డ్ ఆఫ్ గాడ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసిన? మెజాయిస్ విజ్డమ్, జోసెఫ్ విజ్డమ్, ఆ తర్వాత డానియల్ విజ్డమ్, అండ్ ఆ తర్వాత డిఫరెంట్ కైండ్ ఆఫ్ విజ్డమ్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. జీసస్ విజ్డమ్ అన్నిటి గురించి మాట్లాడుతూ ఎండ్ టైం విజ్డమ్ ఎవరికి ఇచ్చినారు అని అంట దేవదూత చెప్తా ఉంది, యూ మస్ట్ సీల్ ఇట్ అండ్ యూ మస్ట్ ఓపెన్ ఇట్. డానియల్ 12th చాప్టర్లో ఆ గ్రంథములలో ఏ జనముల యొక్క పేర్లు అయితే దాఖాలయ్యి ఉన్నాయో, అంటే రాసి ఉన్నారో, ఈరోజు నువ్వు ప్రార్థన చేయాలి, అక్కడ నా పేరు రాయదేవా అని చెప్పేసి. ఆమేన్. And the God write your name in his books. Go forward. You must go forward in the spirituality, the heavenly wisdom. ఏదైతే దానియేలు ముద్రలు వేసి ఉన్నాడో యు నీడ్ టు ఆస్క్. అంటే డానియేల్ ఏం ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? యిర్మియా ప్రవచించిన ప్రవచనముల గురించి ప్రార్థన చేస్తున్నాడంట. ఎందుకు ప్రార్థన చేసినాడు? ఈ కాలం అయిపోయింది, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. జెర్మయాకి నేను రెస్పెక్ట్ ఇస్తున్నాను. 70 సంవత్సరములు ఇజ్రాయెల్ ప్రజలందరూ బానిసత్వంలో ఉంటారు. కానీ 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, 12 అయిపోయిన తర్వాత మాత్రము యిర్మియాని కాదు దేవుడు చూడాల్సింది, డానియేల్ని చూడాలి. అండ్ హీ ప్రేడ్, హీ ఫాస్టెడ్ ఫర్ ద ప్రొఫెసీ. అంటే యిర్మియాకి రెస్పెక్ట్ ఇస్తూ ఆ 70 సంవత్సరములు బాధను, కష్టమును అన్నిటినీ యాక్సెప్ట్ చేస్తూ ప్రవచనానుసారంగా వెళుతూ, అండ్ ఎప్పుడైతే న్యూ ఇయర్ వచ్చిందో, 70th ఇయర్ కంప్లీట్ అయిపోయిందో, హీ ప్రేడ్, నౌ ఇట్ ఈస్ ద టైం ఫర్ ద డానియల్.
ఐ నీడ్ టు రిలీజ్ మై పీపుల్. అంటే ఇజ్రాయెల్ ప్రజలకి విడుదలను దయచేసింది కూడా, అంటే బానిసత్వంలో నుంచి ఇండిపెండెన్స్ ఇచ్చింది కూడా ద ప్రేయర్ ఆఫ్ డానియల్. హీ ఈస్ వెరీ పవర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఒక దేశానికి స్వాతంత్రం ఇవ్వగలుగుతాడు, ఒక దేశాన్ని కొన్ని రోజులు అలానే సైడ్కి పెట్టే దైవజనుడు కూడా. అండ్ అదే దైవజనుడి గురించి బైబిల్ ఏమని చెప్తుంది తెలుసా? ఇన్ ద ఎండ్ టైం, సెకండ్ కమింగ్ అప్పుడు కూడా we need to obey the డానియల్ని ఒబే చేసి ఈ రోజు నేను ప్రార్థన చేస్తున్నాను. ఓకే, డానియల్ ఓపెన్ ద సీల్స్ ఇన్ ద హెవెన్లీ realm ఫర్ మీ. పరలోకంలో ఏ గ్రంథాలకైతే ముద్రలు వేసి ఉన్నాయో అవన్నీ నిశ్చయముగా నా కోసము ఓపెన్ అవ్వను గాక. వి ఆర్ ప్రేయింగ్ లైక్ ద డానియల్. ఎంతమందికి అర్థమవుతుంది? డానియల్ ప్రేడ్ ఫర్ ద జర్మయా అండ్ జగదీష్ ప్రేయింగ్ ఫర్ ద బుక్స్ ఆఫ్ డానియల్. పేతురు ఏ విధంగా ఒక లెవెల్కి వచ్చేసిన తర్వాత ఆయన ఎన్ని గ్రంథాలైతే రాసిండో, పౌలు రోమన్స్ చాప్టర్ చదివినాడు. పీటర్ రోమన్స్ చాప్టర్ చదివి కొన్ని అర్థమైతే లేదు, కృప అంటే అర్థమైతే లేదని చెప్పేసి మళ్ళీ పౌలు దగ్గరికి వెళ్ళింది. ఈడ కృప అని రాసినాం కదా, ఏంది అని అంటే పౌలు పేతురుకి చెప్తా ఉన్నాడు, దిస్ ఇస్ ద రెవల్యూషన్ అని చెప్పిన తర్వాత పేతురు యాక్సెప్ట్ చేసినాడు. పౌల్ రోమన్స్ నాకు మొత్తం అర్థమైంది, ఎస్ ఇవి అన్ని సంఘాలకు వెళ్ళాలి. నెక్స్ట్ బుక్ రాసినాడు, ఫస్ట్ కొరింథియన్స్. ఆ తర్వాత పీటర్ సెకండ్ కొరింథియన్స్ చదివినాడు. పీటర్ పౌల్ యొక్క రెవల్యూషన్ని యాక్సెప్ట్ చేసినాడు. అండ్ నెక్స్ట్ బుక్ గలేషియన్స్ రాసినాడు. ఫస్ట్ కొరింథియన్స్లో సెకండ్ కొరింథియన్స్లో మాట్లాడినట్లు మాట్లాడలే గలేషియన్స్లో. అండ్ థర్డ్ చాప్టర్లో ఫస్ట్ వర్డ్ చాలా బాగుంటుంది, మీకు అదొకటి నేను వినిపిస్తాను. గలేషియన్స్ థర్డ్ చాప్టర్ 1 నుంచి చదుదాం సిస్టర్స్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓ అవివేకులైన గలేతీయులారా, ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినాడు? ఓ అవివేకులైన గలేతీయులారా. ఏంటంట? ఎవడు మిమ్మల్ని భ్రమ పెట్టను? అవివేకులైన గలేతీయులారా, ఎవరు మిమ్మల్ని భ్రమ పెట్టను? చూద్దాం నెక్స్ట్ వర్డ్స్. సిలువ వేయబడిన వాడైనట్టుగా, సిలువ వేయబడి వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందిన? దేని ద్వారా మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారండి? మీరు విశ్వాసముతో వినుట ద్వారా. అండ్ ఈ మెసేజ్ మొత్తం పీటర్ చదివి పౌలుతో అంటున్నాడు, దీనికి నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. అయితే నెక్స్ట్ ఎఫెసియన్స్ చాప్టర్కి వెళ్ళినాడు. ఎఫెసియన్స్ బుక్ ఓపెన్ చేసినాడు. ఎవరు? పీటర్. ఎఫెసియన్స్ బుక్ ఓపెన్ చేసేసి హీ ఎక్స్ప్లెయిన్డ్ ద ఎండ్ అంటే క్రీస్తులో మనము ఆత్మీయంగా ఏ స్థాయికి మనం రీచ్ అయినామో ఆ స్థాయిని మొత్తము, అంటే మనము శరీరానుసారంగా మనం రీచ్ అవ్వాల్సిన అవసరం లేదు. క్రీస్తును మనం యాక్సెప్ట్ చేస్తే మనము ఏదైతే ఆశీర్వాదము మనము పొందుకొని ఉన్నామో ఆశీర్వాదం గురించి మాట్లాడాలి. ఇది కూడా రీడ్ చేసిన తర్వాత పేతురు అంటా ఉన్నాడు పౌల్ని చూసి, దిస్ ఇస్ ద స్టాండర్డ్ వర్డ్ ఆఫ్ గాడ్. ఆ తర్వాత కొలేషియన్స్ బుక్ చదివినాడు, థెసలోనియన్స్ చదివినారు, సెకండ్ థెసలోనియన్స్ చదివినారు, తిమోతి చదివినారు, సెకండ్ తిమోతి, తీతు, ఫిలమోనియా, హిబ్రీలకు, ఆల్ ద బుక్స్ అన్ని రాసి పౌలు ఏదైతే బోధిస్తున్నాడో అది కరెక్ట్ అని చెప్పేసి అన్నాడు. పెద్ద మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. వెన్ యూ యాక్సెప్ట్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ ఇట్ మీన్స్ యు ఆర్ యాక్సెప్టింగ్ ద గ్రేస్. వెన్ యూ యాక్సెప్ట్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ ఇట్ మీన్స్ యు ఆర్ యాక్సెప్టింగ్ స్పిరిచువాలిటీ. ఆమేన్. మరి ఇంకా దాచబడిన మర్మాల గురించి మళ్ళీ మనం నెక్స్ట్ వీక్ మనం మాట్లాడుకుందాము. God bless you. Yeah, I want to pray. Father God, in the name of Jesus, this week a very deeper word of God shall overflow, a deeper spirit shall overflow. Genesis 1-2 words ప్రకారం ఆత్మ అగాధ జలముల మీద అల్లాడుచున్నట్లు may the spirit of the Lord take over the globe in the name of Jesus. ఈ ప్రపంచమును, దేశాలను, అన్నిటినీ, సంఘాలను పరిశుద్ధాత్మ తన ఆధీనంలో ఆపరేట్ చేయనుగాక, చక్కపరచునుగాక. మొదటి రోజు ఆత్మ చక్కబరిచినట్లుగా, రెండవ రోజు చక్కబరిచినట్లుగా, 3, 4, 7 దినములు చక్కబరిచినట్లుగా దేవుడు మీ యొక్క జీవితంను చక్కబరచునుగాక. You receive the healings,
You receive the money, you receive the positions, you receive the places. దానియేలును ఆశీర్వదించిన దేవుడు అన్ని విషయంలోనూ నేను ఆశీర్వదించి అధిక మహిమ ఘనత నీకు కలుగునట్లుగా నా దేవుడు చేయును గాక. ఆమేన్. God bless you all. Thank you so much for